దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది కర్ణాటక. మరి ముఖ్యంగా ఇప్పుడు ఒక టెంపుల్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే టెంపుల్ ప్రాంతానికి సంబంధించి కావచ్చు, ధర్మస్థలం. ఇప్పుడు ఈ మాట ఎక్కడ విన్నా మీకు వినిపిస్తూనే ఉంది కదా. మరి ముఖ్యంగా కొన్ని ఏళ్ల చరిత్ర, కొన్ని వందల ఏళ్ల చరిత్ర గల ఈ ధర్మస్థలం ఇప్పుడు ఎందుకు ఇంత వార్తల్లో నిలుస్తోంది? ఇంత వార్తల్లో నిలవడం వెనకాల కారణాలేంటి? మరి ముఖ్యంగా ఒక వ్యక్తికి సంబంధించి ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాడు. అసలు ఆ వ్యక్తికి, ఈ టెంపుల్కి, మరి ముఖ్యంగా ఆ జరుగుతున్న ప్రచారానికి మధ్య లింక్ ఏంటి? ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి కదా. ఈ నేపథ్యంలో వాటిని డీకోడ్ చేసేందుకు మళ్ళీ మీ ముందుకు వచ్చింది ఆర్టీవీ. ఇప్పటికే సంచలనాత్మక కథనాలకు సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూపించాము. ఇప్పుడు అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంచలనంగా మారింది కర్ణాటక ధర్మస్థల మిస్టరీ. జూలై ఫస్ట్ వీక్ లో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది ఒక మారణ హోమం. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన టైంలో వందలాది మంది చనిపోయిన యువతుల మృతదేహాలు తానే పూడ్చనని ఖననం చేశారని చెప్పి ఫిర్యాదు చేశాడు. ఈ వ్యక్తికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో 1998 నుంచి 2014 మధ్య 100కు పైగా మృతదేహాలను పూడ్చానంటూ చెప్పడం. అదిగొదుగు ఆ వ్యక్తి మీరు చూస్తున్నారు కదా విజువల్లో. ఆ నల్లగా ఫేస్ కప్పేశారు, ఒక బ్లాక్ క్లాత్ ఆయనకు వేశారు. ఆ వ్యక్తి అతగాడు, కంప్లైంట్ చేసిన వ్యక్తి, తానే 100కు పైగా మృతదేహాలను పూడ్చానని చెప్పిన వ్యక్తి. అందులోనూ చాలా మంది 12 ఏళ్లలోపు బాలికలే చాలా మంది. రిమెంబర్, మార్క్ మై వర్డ్, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. అందులో చాలా మంది 12 ఏళ్లలోపు బాలికలు అంటూ చెప్పుకొచ్చారు. ఆ కార్మికుడి ఫిర్యాదుతో తవ్వకాలు చేపట్టారు అధికారులు. తవ్వించోట ఓ మహిళ పుర్రె దొరకడం ఫిర్యాదుకు బలం చేకూరింది. ఒక్కొక్కరిగా వచ్చి ఇప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు బాధిత కుటుంబాలు. 20 ఏళ్లలో ధర్మస్థల పరిధిలో వందలాది మహిళల మిస్సింగ్ కేసుకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. 2003 నుంచి ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో పుర్రెలు, ఎముకలు, అస్థిపంజరాలు లభ్యమయ్యాయి అనే వార్తలు ఇప్పుడు జోరందుకుంటున్నాయి. దీనికి సంబంధించి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేను ఆ విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ కొన్ని విజువల్స్ ఉన్నాయి, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటిని నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత నిన్న మనం గండికోటకు సంబంధించి ఎలా పాయింటర్తో సైతం నేను మేము ఉంచాను, ఈరోజు కూడా అదే ప్రయత్నంతో మేము ఉంచే ప్రయత్నం చేస్తా. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తికి సంబంధించి విజువల్ చూస్తున్నారు కదా. కుదిరితే ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఆ వ్యక్తికి సంబంధించిన విజువల్ ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కీలకమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఆ వ్యక్తిని సమ్ ఎక్స్ అనుకుందాం. ఆ విజువల్ని ఫుల్ ఫ్రేమ్కి మరి కాసేపట్లో వెళితే, నేను వెళుతున్నాను మరి కాసేపట్లో, అదిగో ఒక్కసారి ఫ్రీజ్ చేయండి. ఆ బ్యాగ్ వచ్చినప్పుడు కుదిరితే ఫ్రీజ్ చేయండి. ఆ బ్యాగ్ తనకి సంబంధించి అదిగో ఆపండి. ఎస్, ఆ బ్యాగ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సాధారణంగా కోర్టుకు వెళ్తున్నాడు కాబట్టి ఏమైనా డాక్యుమెంట్స్ ఏమో అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ రిక్వెస్ట్ కుదిరితే కనుక ఒకసారి దాన్ని మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆ బ్యాగ్ సాధారణంగా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అదిగో ఆ బ్యాగ్ ఏమనిపిస్తుంది? సాధారణంగా కోర్టుకు వెళ్తున్నాడు కదా, కోర్టుకు వెళ్తున్న క్రమంలో డాక్యుమెంట్స్, పేపర్స్, ఫైల్స్ ఏవో అయి ఉంటాయని చెప్పి. కాదు, ఒక మనిషికి సంబంధించిన పుర్రెలట, అస్థి పంజరాలట, ఎముకలట. దాంతోపాటు తన దగ్గర ఉన్న కొన్ని ఫొటోస్ని తీసుకువెళ్తున్నాడు ఆ వ్యక్తి. అది ఆ వ్యక్తికి సంబంధించి ఎప్పుడో 1998, సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఎగ్జాక్ట్లీ 98 నుంచి 2014 అప్పుడు జరిగిన ఘటన ఇది. అప్పుడు ఏకంగా 100కు పైగా మృతదేహాలని తానే ఖననం చేశానని చెప్పుకొచ్చాడు. అయితే మొదటిగా వ్యక్తి చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. కర్ణాటక ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోలేదు. మరి ముఖ్యంగా ధర్మస్థలికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఓకే, ధర్మస్థలి అంటే ఎవరికైనా డౌట్ ఉండొచ్చు. ఒకసారి ధర్మస్థలి గురించి నేను ఒక రఫ్గా 2 పాయింట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. ధర్మస్థలి అత్యంత పుణ్యక్షేత్రం. ఎందుకంటే అక్కడ మంజునాథ స్వామి కొలువై ఉన్నాడు. 800 ఏళ్ల చరిత్ర కలిగిన క్షేత్రం అది. అదే ధర్మస్థలి. హిందువులు ప్రత్యేకంగా ఆరాధించుకునే పుణ్యక్షేత్రం. 800 ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం అది. అక్కడ మంజునాథుడు కొలువై ఉన్నాడు. కాబట్టి కొన్ని వందలాది మంది కాదు, వేలాది మంది అక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఆ క్షేత్రానికి చేరుకొని పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రం వార్తల్లో నిలిచింది. మరి ముఖ్యంగా ఆ వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడిగా అక్కడ పనిచేసేవాడట. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న క్రమంలోని
ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా బయటకు వచ్చింది. తాను పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న క్రమంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100కు పైగా మృతదేహాలు, అది కూడా దాంట్లో ఎక్కువగా అంటే చాలా శాతం బాలికలవి, 12 ఏళ్లలోపు యువతులవి, 12 ఏళ్లలోపు బాలికలవి, మరి ముఖ్యంగా యువతులవి. సో ఈ క్రమంలో ఇక్కడి నుంచి నేను కాస్త ముందుకు వెళ్తున్నాను. ఆ వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఇచ్చిన తర్వాత ఎవరు నమ్మలా. ఆ తర్వాత జూలై 3న ఇది జరిగింది. ఆ తర్వాత జూలై 11న ఇదే వ్యక్తి అక్కడ కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇచ్చాడు. కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి. పోలీసులు చెప్పినా పట్టించుకోలేదట, ప్రభుత్వం కూడా పట్టించుకోలేదనే చర్చ జరుగుతోంది అక్కడ కన్నడ మీడియాలో. ఆ తర్వాత జాతీయ మీడియా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఇటు పోలీసులు పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. బట్ ఇది సంచలనాత్మకంగా మారింది. ప్రజల నుంచి ప్రెషర్ పెరిగింది, దీన్ని ఎలాగైనా కన్సిడర్ చేయాలని చెప్పి. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా, సిట్ దర్యాప్తు చేసింది. ఆ సిట్కి సంబంధించి ఒకసారి కాపీని చూసే ప్రయత్నం చేద్దాం. ధర్మస్థల మిస్టరీకి సంబంధించి ఒకసారి బ్యాక్ టు బ్యాక్ ఆ విజువల్స్ని ఆల్రెడీ ఒక విజువల్ మీరు చూశారు కదా. ఇక్కడ ఆ సిట్ దర్యాప్తుకు సంబంధించి ఆ విజువల్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి, ఓకే, ఇది కర్ణాటక ప్రభుత్వం సిట్ని ఫార్మ్ చేసింది. కర్ణాటక ప్రభుత్వం సిట్ని ఫామ్ చేసింది. సిట్ని ఫామ్ చేయాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజల నుంచి ఆ స్థాయిలో ప్రెషర్ పెరుగుతోంది. ఇక్కడ అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అసలు ఎవరి వ్యక్తి, ఎందుకు ఇప్పుడు చెప్తున్నాడు? ఎప్పుడో 1998లో జరిగింది. 1998 నుంచి 2014 మధ్య జరిగింది. అంటే దాదాపుగా 11 ఏళ్ళు. ఈరోజు 2025 ఈ ఏడాది. అంటే దాదాపు 11 ఏళ్ల తర్వాత ఎందుకు చెప్తున్నాడు? ఇది అందరికీ వచ్చే ఫస్ట్ క్వశ్చన్. దాంతోపాటు ఎందుకు ఇదంతా చేశాడు? అంత జరుగుతున్న క్రమంలో అనుమానం రాలేదా? ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి కదా. అసలు ఎందుకు ఈ వ్యక్తి ఇంత చేయాల్సి వచ్చింది? ఇతగాడిని ఎవరైనా బెదిరించారా? ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ అవుతున్నాయి కదా. ఇదిగోండి, ఇదే ఆ సిట్ని ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. మరీ ముఖ్యంగా ఈ కర్ణాటక ప్రభుత్వం నిర్మించిన ఈ సిట్లో అక్కడ డిఐజీతో పాటు మరికొంతమంది స్పెషల్ ఆఫీసర్స్, డీజీపీ ప్రణబ్ మెహంతితో పాటు ఐపీఎస్లు ఎంఎన్ అనుచేత్, సౌమ్యలత, జితేంద్ర కుమార్, మొత్తం 4, మరి ముఖ్యంగా డీజీపీ స్థాయి వ్యక్తి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లీడ్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు మరో 3 ఐపీఎస్లు ఈ సిట్ని లీడ్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఈ ఘటన బయటపడిందో మీకు గుర్తుందా, చాలా కేసులు ఆ క్రమంలో మాట్లాడుకున్న కొన్ని మిస్ అయ్యారు. ఈ అదృశ్యమైన కేసుల గురించి మాట్లాడుకుంటూ ఉండే సందర్భం ఉంటుంది కదా. వాళ్ళు ఇప్పుడు రంగంలోకి దిగారు. ఆ పేరెంట్స్ ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.